ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రజలకి వాళ్ళ సహకారాన్ని కోరుతున్నాను. ఆల్రెడీ బాగా సహకరిస్తున్నారు. హైదరాబాద్ పోలీసు మీ పోలీసు, మీకోసం పనిచేసే పోలీసు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, సమస్య ఉన్నా దగ్గరున్న పోలీస్ స్టేషన్ కావచ్చు, దగ్గరున్న ఏసీపీ కావచ్చు, డీసీపీ కావచ్చు, లేదంటే నాకు మీరు కాంటాక్ట్ చేయవచ్చు, లేదా డయల్ 100 కూడా ఫోన్ చేయవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఒక పోలీస్ ఆఫీసరే. ఆయన కూడా బాధ్యత ఉంది, ఒక సామాజిక బాధ్యత ఉంది. ఆయన దృష్టిలో వచ్చిన ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, సంశయాస్పద వ్యక్తులు కావచ్చు, సంశయాస్పద ఎనీథింగ్ విచ్ కమ్స్ టు దేర్ నోటీస్ షుడ్ బి బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ ది పోలీస్. వాళ్ళు కూడా ఒక అవేర్ ఉండాలి, వాళ్ళు కూడా అలర్ట్ ఉండాలి, వాళ్ళు కూడా యాక్షన్ అంటే వాళ్ళు మనకు తెలియపరచాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది. సో ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి. నేను హైదరాబాద్ లో డైరెక్ట్ పని చేయకపోయినా సైబరాబాద్ లో పని చేశాను. సైబరాబాద్ లో ప్రజలు బాగా అంటే బాగా సహకరించారు పోలీస్ కి. సో అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఆల్రెడీ తెలంగాణ పోలీసు ఒక పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి పేరుంది. దీన్ని ముందు తీసుకెళ్తూ ఒక పీపుల్ వెల్ఫేర్ పోలీస్ ఒక కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది. ప్రజా సంక్షేమ పోలీసింగ్, ప్రజలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సంక్షేమాన్ని దృష్టి పెట్టుకొని పోలీసింగ్ ని చేయడం జరుగుతుంది. సంక్షేమం అంటే సురక్షితమైన జీవనాన్ని నాడి, బేసిక్లీ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. అదేవిధంగా శ్రేయస్ అంటే వాళ్ళ యొక్క రిలేటెడ్ శ్రేయస్, వాళ్ళ డెవలప్మెంట్ కోసం కావచ్చు. మనం మెయిన్లీ ఇట్ రిలేటెడ్ టు సైబర్ క్రైమ్, ఎకనామిక్ అఫెన్సెస్. వాళ్ళు ఆరోగ్యం, ఎందుకంటే చాలా రకరకాల డ్రగ్స్ వల్ల లేదంటే అడల్ట్రేషన్ వల్ల కూడా చాలా నష్టపోతున్నారు. వాళ్ళు సమాజమే మొత్తం నష్టపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆనందం అంటే చాలా మంది ఈరోజు ట్రాఫిక్ సమస్య వల్ల వాళ్ళు రోడ్ పైన ఎక్కువ టైం గడపడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆనందం కోసము మన ట్రాఫిక్ పోలీస్ కూడా ఇన్వాల్వ్ చేసి మొత్తం ఒక పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్ కాన్సెప్ట్ తోని హైదరాబాద్ పోలీసు ముందుకెళ్లడం జరుగుతుంది.